హాయ్ అండి. ఎలా ఉన్నారు? అయితే ఈ రోజుల్లోని ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలి కానీ చిన్న పిల్లలకి ఒక పని అంటూ చెప్పాలండి. మనం ఏం చేస్తున్నామో అదే ఆ పని వాళ్ళకి కూడా ఆ పనే చెప్తూ ఉండాలి. చేయమనేసి కూడా చెప్తూ ఉండాలి. ఎందుకంటారా మనకు చూసి వాళ్ళు కూడా నేర్చుకుంటారు కదా. ఒకప్పుడు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్కి చాలా తేడా అండి. ఇలా చెప్తుంటే అలా వెళ్ళిపోతూ ఉంటారు. ఇది తే అమ్మ, కారం తే అమ్మ, ఉప్పు తే అమ్మ, నూనె తే అమ్మ అంటే ఉండుండు వస్తాను అనుకుంటా వెళ్ళిపోతూ ఉంటారు. అలా అంటారనేసే మా పిల్లలకి చూడండి మా అత్తయ్య ఏం చేసిందో. మా అత్తయ్య తవుడు కోళ్ళకి పెడుతుంటే తనకు కూడా పెట్టమని చెప్తే చూడండి మా పిల్ల అయితే ఎలా పెడుతుందో అదిగోండి. పిలిచి పిలిచి పెడతా ఉంటుందండి కోళ్ళకి. మళ్ళీ చిన్న కోపం కాదండి, చిన్న పిల్ల అయినా కానీ ఉల్లిపాయ అంత లేదు కానీ మిరపకాయ అంత కోపం ఉందండి. ఆ పిల్లకైతే మామూలు కోపం లేదు. మీ పిల్లలకు కూడా ఇలానే నేర్పిస్తూ ఉంటారండి. మా పిల్లకైతే మేము ఏ పని చేస్తే చాలు తనకు కూడా ఆ పని చేపిస్తూ ఉంటాము. ఓ మాదిరిగా బెటర్గా పర్వాలేదండి. మా విషయంలోకి వస్తే ప్రతీది కూడా అది ఎలా చెయ్యాలి, ఇది ఇలా చెయ్యాలి అనేసి చెప్తూ ఉంటామండి. తౌడు పెడుతుందా, తౌడు ఇస్తుందండి. అదే కోళ్ళకి ఇది మా కోళ్ళండి. మా పుంజులకి తౌడు పెడుతుంది. ఇదేనండి మా ఇల్లు. అదండి పొయ్యిలా కట్టెల పొయ్యి దగ్గర మేము వంట చేసుకుంటాము. గ్యాస్ పొయ్యి ఉన్నా కానీ పెద్దగా యూజ్ చేయము. కోళ్ళకి చూడండి ఎలా పిలుస్తుందో. ఆ వయసులో కోళ్ళకి ఎలా పిల్లాలో కూడా పెద్దగా కొంతమంది పిల్లలకి తెలియదండి. కానీ ఈ పిల్ల చూడండి ఎలా పిలుస్తూ ఉంటుందో. నాకైతే భలే ముచ్చటేస్తూ ఉంటుందండి. ఇలా కోళ్ళు పెంచడం ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్? మేమైతే కోళ్ళు ఇలానే పెంచుకుంటాము. ఉదయం పెడతాము, మళ్ళీ సాయంత్రం పూట 3, 4 ఆ టయానికి పెడతా ఉంటాము వాటికి ఫుడ్డు. మనమే కాదండి ఫుడ్డు వాళ్ళకు కూడా ఫుడ్ పెడుతూ ఉండాలి. ఎందుకంటే అవి కూడా తినాలి కదా. మధ్యలోనైతే వాటర్ ఇస్తూ ఉండాలి కోళ్ళకి. అలా అయితేనే ఇవి బాగుంటాయి, లేకపోతే చనిపోతూ ఉంటాయండి దాహం కోసం. ఇదండి మా ఇంటి దగ్గర కోళ్ళ ఫారం. అయితే మా అబ్బాయి స్కూల్ నుంచి వెళ్ళేసి వచ్చారండి. చూడండి వాళ్ళ అన్నయ్యకి అది ఎలా ఆట పట్టిస్తూ ఉంటుందో డ్యాన్స్కి. డ్యాన్స్ చేయిస్తావా లేదా? వాళ్ళ అన్నయ్య ఏంకన్నా ఫోన్లో చూసి కాస్త డ్యాన్స్ చేస్తూ ఉంటే అది కూడా వాళ్ళ అన్నయ్యకి చూసి అలా డ్యాన్స్ చేసేస్తూ ఉంటుంది. మీ ఇంటి దగ్గర కూడా పిల్లలు ఇలానే చేస్తారండి. వాళ్ళ అన్నయ్య ఎలా వేస్తే అది కూడా అలానే స్టెప్పులు చేస్తూ ఉంటుందండి. మాకైతే చాలా ముచ్చట. ఈ స్టేజ్ పిల్లలు వాళ్ళు మాట వచ్చినట్టు నెక్స్ట్ కొద్దిగా అల్లరిగా ఉంటే ఎంత బాగుంటుంది, చూడాలనిపిస్తుంది. మీకు అలానే అనిపిస్తుందా? మాకైతే ఎంతో చాలా ముచ్చటగా అనిపిస్తుందండి. వాళ్ళు మాట్లాడే మాటలు, తప్పటి అడుగులు, వాళ్ళు వేసే యాషాలు, వాళ్ళ యొక్క భావాలు, అబ్బబ్బా ఇలా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలండి. మాకైతే మా అబ్బాయి అల్లరంటే తక్కువ అల్లరి కాదండి. వాళ్ళ అన్నయ్యకి చూసి మా పాప కూడా అలానే అవుతుంది. చూసారు కదా, మనసులో అనుకున్నాము. మాట రాని జీవులు కూడా స్వీట్ తినడానికి ఎంత బాగా ఇష్టపడుతున్నాయో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.